అంటే దీన్ని ఏమనాలి? త్యాగం కదా. ఎందుకు చేయాలి? నేనెవడు? నాకెందుకు చేయాలి? పోనీ నాకేమైనా ఆస్తులు అంతస్తులు ఉన్నాయా? నాకేమైనా పేరు పైకి నేనేమైనా పెద్ద హోదాలో ఉన్నవాడినా, లేకపోతే ప్రపంచంలో అందగాడినా? ఏమున్నాయి నాకు? కానీ చాలా మంది మాకు అంటే బయట మాట్లాడుకునేది ఏంటంటే శ్రీను గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవిడ ఆయన దగ్గరికి వెళ్ళింది అని మాట్లాడుతారు కదా. పన్నోడు ఈ గాసిప్స్, ఈ ట్రోలర్స్ మాటలు పట్టించు. మా బాధ ఏంటో మాకు తెలుసు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇది పనిగట్టుకుని చేసే టీం ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తుంటారు. ప్రతి కామెంట్ మీరు ఓపెన్ చేసి చూడండి. ఫేస్బుక్ లో వచ్చే ప్రతి కామెంట్ లాక్డ్, ఫేస్బుక్ లాక్డ్, యూట్యూబ్ లో వచ్చే కామెంట్ లాక్డ్. కావాలనే కొంతమంది పెడుతుంటారు. దీస్ కామెంట్స్ ఆర్ ఫేక్. ఈ 4 ఏళ్లలో నాకెవ్వరూ ఎదురుపడి ఒక్క మాట కూడా అనలేదు ఈ కామెంట్స్ నిజమైతే. మొన్న ఏదో ఛానల్లోనూ నాకు కూర్చోబెట్టి ఆ ఛానల్లో డైరెక్ట్ గా ఫోన్ లింకప్ చేసేసినారు. 8 మంది ఫోన్ చేశారు. 8 మంది కూడా నన్ను పొగిడి, నా కీర్తించి, నా గొప్పతనాన్ని మీద పాట కూడా రాసి వినిపించాడు ఆయన. అంటే నేను బయట తిట్టే వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్ లో కూడా తిడతారేమో అనుకున్నాను నేను. వచ్చిన 8 ఫోన్లు నాకు పాజిటివ్ గా వచ్చి. అంటే ప్రజల్లో నేను చూసింది వేరు, విమర్శల ద్వారా వస్తున్నది వేరు. విమర్శలకే నిజంగా విమర్శించాలనుకున్నాడైతే సద్విమర్శ చేస్తాడు. బూతులు పెట్టి తిట్టడం, నన్ను ఇష్టానుసారంగా బూతులు పెట్టి తిడుతున్నారంటే వాళ్ళు నేనంటే పడని టీం అదంతా. ఆ టీం తిడుతూనే ఉంటారు. అండ్ మాధురి గారు ఇప్పుడు మీకు మంచి చెడ్డలే కానివ్వండి, అంటే మీకు సంబంధించిన ఏవైనా కానీ ఆవిడకి మొదటి నుంచి దగ్గరను చూసుకునే అలవాటు, అంటే మీ ఇద్దరితో ఒక స్పెషల్ బాండింగ్. సో ఇప్పుడు ఈ రైట్ నౌ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? షీ ఈస్ నాట్ విత్ యూ రైట్ నౌ కదా. ఇబ్బంది ఇవన్నీ. ఇది బిజినెస్లు ఒకవైపు భారం మోయాలి, ఇంకా బ్రాంచెస్ కోసం భారం మోయాలి, ఏవైతే కొత్త ఫ్రెష్ ఆర్డర్స్ పెట్టాలో తన పార్టిసిపేషన్ ఎక్కువ, ఇవి చేయాలి. తర్వాత నేను ఒకడిని, ఇవన్నీ కలిసి చేసేవాళ్ళం, ఒంటరిగా చేయటం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. స్ట్రక్ అయ్యారు కదా మీరు బాగా. ఎప్పుడు చూసినా గానీ నాకు నైట్ 12 ఇప్పుడు వెళ్ళి 12 రోజులు అయింది. 10 రోజుల వరకు అదే నా పరిస్థితి. ఇప్పుడే మెరుగైంది. ఇప్పుడు కొంత సెటిల్ అయ్యాను. కొంచెం మళ్ళీ చేయక తప్పదు కదా. ఫోన్ కూడా మాట్లాడే సిచ్యువేషన్ కాదు కదా. బాగా బిగ్ బాస్ గురించి చాలా మంది అపోహలు పడతారు కానీ అక్కడికి ఫోన్ గానీ ఏం వెళ్ళదు. నిన్న నేను అనుకున్నాను, బట్టలు వెళ్ళేటప్పుడు చిన్న స్లిప్ రాసి పెడతాను, ఒకళ్ళు ఐ సేఫ్, ఐఎమ్ సేఫ్, యు ఆర్ డూయింగ్ వెల్, డోంట్ థింక్ అబౌట్ సక్సెస్ బట్ డూ యువర్ మార్క్ అని ఒక 4 ముక్కలు రాసి పంపిస్తానంటే వాళ్ళు చింపి జల్లేస్తామండి, మేము అలా చేయమని సార్. అంత చిన్నవి కూడా చూస్తారా? అన్ని డ్రెస్సులు చెక్ చేస్తారు. ఆమె అక్కడ నుంచి కెమెరాలో చెప్తే కెమెరాలో రాసుకుంది, మాకు చెప్తారు, మేము ఇచ్చింది బయటే చెక్ చేసేసి ప్రతి డ్రెస్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. కాబట్టి ఇవేవి జరగవు, ఎవడెవడేదో అనుకుంటారు అని రాంగ్. రైట్. ఇక్కడ నాగార్జున గారు లాస్ట్ వీక్ కొన్ని టాస్కుల్లో కానివ్వండి అలాగా ఆవిడకి చెప్పారు, చేతులు వెనక పెట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి అని చెప్పి అన్నాక ఆయన సటరికల్ గా ఒక థింగ్ మాట్లాడారు, చేతులు కట్టుకునే అలవాటు లేదని నాకు అర్థమైంది అని చెప్పేసి. నిజంగానే తను అంతేనా? వెరీ నైస్ మ్యాన్. మాకైతే మాత్రం ఆయనకి సరస్సు వచ్చి నమస్కరిస్తాను. మీ ఇద్దరికి ఆల్రెడీ ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా? లేదు, కానీ ఆయన అంటే నేను ఇష్టపడతాను ఎక్కువ. ఎందుకంటే నాగేశ్వర గారు అబ్బాయిగా, నటుడిగా, మా శివ కదా, మా శివ సినిమా హీరో. మా చిన్నప్పుడు మేము మంచి డిగ్రీస్ లో పీజీస్ లో ఉండేటప్పుడు ఆ సినిమా వచ్చింది, ఆ ప్రభావం మా మీద ఉంటది. అదే మరి నిమ్మాడ్లో అది ఎక్కడో బ్రెయిన్ లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది కాబట్టి అది వింటు ఆ శివ ఎఫెక్ట్. మా రామ్ గోపాల్ వర్మ గారు, నాగార్జున గారు, ఆ శివ గొప్ప ఫిల్మ్ అది. అలాంటి సినిమాలు మళ్ళీ రాలేదు, రావు కూడా. కాదు, మీరు పాలిటిక్స్ లో ఉన్నంత కాలం నాకు తెలిసి ఎంత సేవలు చేసినా నాగార్జున గారి దృష్టికి వెళ్ళుండరు, కానీ ఈ దెబ్బతో మటుకు నాగార్జున గారు మిమ్మల్ని, మీతో పాటు మాధురి గారిని కూడా చాలా గుర్తుపట్టారు. అది ఎంత గొప్ప సినిమా కాబట్టి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇంతవరకు అలాంటి సినిమా రాలేదనే కదా దాని అర్థం. లవ కోసం రీ రిలీజ్ చేశారు, మళ్ళీ శివ రీ రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ కలర్ గ్రేడింగ్ చేస్తూ. అంటే దానిలో దమ్ము ఉంది. అది మేము ఆ తరహాలో ఆయనకి ఎక్కువ ఇష్టపడే అభిమానులు. నేను ఎన్టీఆర్ గారి అభిమాని, కానీ నాగార్జున గారిని నేను చాలా ఇష్టపడతాను. మీకు సెట్ అవుతాయి సార్ ఒక శివ, ఇలాంటి ఈ గ్రూప్ ఆఫ్ మూవీస్ మీకు బాగా సెట్ అవుతాయి, అంటే మీ కటౌట్కి బాగా సెట్ అయ్యాయి. అందుకు బాగా గౌరవించారు, మాకు తీసుకెళ్లారు, చక్కగా ఆయన చూసుకున్నారు. వెళ్ళే సలహా కూడా కోపమయ్యారు 2-3 విషయాల మీద. తను రీతు మీద మాట్లాడిన మాటలు, లేకపోతే కళ్యాణ్ మీద మాట్లాడిన మాటల గురించి. మాధురి, నీ ప్లేస్ లో నేనున్నా అలాగే మాట్లాడతాను, మీ ప్లేస్ లో కూడా అదే నా డైలాగ్, కానీ అడిగేది కరెక్ట్, అడిగే మాట తీరు బాగోలేదు, నువ్వు తీరు మార్చుకుంటే నిన్ను పట్టేవాడు లేడు అని అన్నారు.
అంటే ఆశీర్వదించారు. నాగార్జున గారు ఆశీర్వదించారు, ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ వల్ల ఎంత మార్పు వచ్చింది మాధురిలో. ఒక లైఫ్ లో నేను చెప్తే వింటదో లేదో నాగార్జున గారు చెప్పినప్పటికీ అదొక సజెషన్ కింద తీసుకుంది, లైఫ్ లో చేంజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు అవసరం నేను నాగార్జున గారు బాగా మంచి సజెషన్ ఇచ్చి ఆయన ఆశీర్వదించి పంపించారు. అది సరదాగా ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె తీరుని బట్టి నీకు చేతులు కట్టుకునే అలవాటు లేదు కదా మాధురి అని సరదాగా. అంటే ఆయన అన్నమాట అక్కడ నిజమే. ఫస్ట్ వీక్ లో నేను కూడా బాగా డిసప్పాయింట్ అయ్యాను. నేను రెగ్యులర్ ఈవిడ గురించి ఫాలో అయ్యేదాన్ని. ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడుతుంది, అనవసరంగా వెళ్ళేటప్పుడేమో అంత గుడ్ విల్ తో వెళ్ళి అక్కడికి వెళ్ళి అనవసరంగా బ్యాడ్ అయ్యి రకరకాల మాటలు వస్తున్నాయి బయటికి, ఎందుకు ఇలా ఆడుతున్నారు అని నేను కూడా అనుకున్నా. సెకండ్ వీక్ ఆ రోజు వీకెండ్ లో అసలు ఏంటి పరిస్థితి అని చూసా. ఎలిమినేషన్ అయితే 100% జరగదు ఫస్ట్ వీక్ లో ఆవిడది. సో అనుకున్న టైంలో ఏమైందంటే నాగార్జున గారు డైరెక్ట్ గానే చెప్పారు, నువ్వు చెప్పే మాట నిజమే కానీ నీ మాట తీరు కరెక్ట్ గా లేదు, అది నువ్వు మార్చుకోవాలి అని మీరు అన్నట్లుగానే. మాట కూడా ఆడు తప్పు కానీ తప్పే లేదు కానీ తీరు మార్చుకున్నారు, కరెక్ట్. నేను కూడా చాలా సార్లు చెప్పాను ఇంట్లో, కొంచెం అడిగేదాన్ని, కొంచెం మీరే అన్నారు ఒకసారి నాతో మాట్లాడేటప్పుడు, మేడం ఏంటి ఎంత స్పీడ్ మేము అనుకున్నామండి, కొంచెం భయపడ్డాం, రాను రాను ఆవిడ తీరు మాకు అర్థమైంది అని ఒక సందర్భంలో మీరు అన్నారు. అలాగే ఆవిడతో బాగా అటాచ్ అయిపోతే అవన్నీ కామెడీ కింద సరదాగా ఉంటాయి. ఎలా అంటే బిగినింగ్ లో కొత్త వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మేము ఒక సెటైర్ వేసినా ఆవిడ తీసేసుకుంటారు. కొత్త వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, అలవాటు అయిన తర్వాత ఇంకా వాళ్ళు అలవాటు పడిపోతారు, ఫ్యాన్స్ అయిపోతారు. అలా మాట్లాడుతుంది ఇప్పుడు తీరే అంత, మాట్లాడే తీరే అంత. అవును, ఇప్పుడు మేము సరదాగా అది కరెక్ట్ కాదని నేను చెప్పాను. నాగార్జున గారు సేమ్ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు బాగా దువ్వాడ గారు చెప్పిన రోజులు ఆవిడకి అర్థం కాలేదు. చెప్పిన తర్వాత నేను రోజు క్లాసులు పీకుతాను, ఈ మహాభారతాలు రామాయణాలు ఇట్లా. సరే తనకి ఎంత లోడ్ క్యారీ చేస్తుంది, నాగార్జున గారు అదే మాట చెప్పారు. నైస్. సో మొత్తానికి మాట తీరు మారాలి అన్నది మీరు కూడా ఆవిడకి చెప్పారు చాలా సార్లు. ఓకే, ఎనీవేస్ ఏంటి ఈవిడ ఎలా తిరిగి వస్తారు అనుకుంటున్నారు? సో నో ఎక్స్పెక్టేషన్స్. నో ఎక్స్పెక్టేషన్స్. గెలుపు ముఖ్యం కాదు, మార్క్ ముఖ్యం. జనరల్ గా ఇది ముఖ్యం. గెలుపు దైవాధీనాలు, అది ప్రజలు ఓట్లు వేయాలి. జయాపజయాలు దైవాధీనాలు అంటాం, అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగని గెలవటానికి అందరం ప్రయత్నిస్తాం, గెలవనప్పుడు మార్క్ వేసుకుని వచ్చేయమని నేను చెప్పాను, అంతే తప్ప ఇక ప్రజల నిర్ణయం. బిగ్ బాస్ కి వాళ్లే పంపారు కాబట్టి నారు పోసిన వాడు నీరు వేయకపోతాడు, అలాగే బిగ్ బాస్ పంపించిన వాళ్ళు ముందుకు నడిపించకపోతారా జనం, వాళ్లే చూసుకుంటారు. ఇండిపెండెంట్ గా మీరు పోటీ చేయబోతున్నారు కాబట్టి దానికి ఎప్పుడు మా బెస్ట్ విషెస్ మీకు ఉంటాయి. సో డెఫినెట్ గా మా దువ్వాడ శ్రీనివాస్ గారు గెలిచి బయటకు రావాలి అని మేము కోరుకుంటూ ఉంటాము. అండ్ అట్ ది సేమ్ టైం మాధురి గారు బిగ్ బాస్ కి వెళ్ళారు కాబట్టి డెఫినెట్ గా బిగ్ బాస్ లో ఆవిడ గెలవడం గెలవకపోవడం పక్కన పెడితే ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తారని మేము అది హైపర్ ఆది కూడా అన్నారు కదా మేడం, మీ కూర్చోమంటే కోపం, నిలబడమంటే కోపం. ఒకటి మాత్రం నిజం, 5 వారాలు ఒక లెక్క, మీరు వచ్చిన తర్వాత ఒక లెక్క. రివ్యూస్ లో కూడా చెప్పారు 8% ఉండేదంట వ్యూవర్స్, 12%కి వెళ్ళింది. సో ఎంత గెలిచి రచ్చగలవడానికి అంటే మేమన్నాం కదా, ఈ రోజు వరకు బిగ్ బాస్ ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క అని ఆ రోజు అన్నాను. మరి 3% పెరిగింది కదా, 3 to 4% పెరిగింది కదా, అదే మా లెక్క. సో వ్యూవర్షిప్ పెరిగింది కదా. దీనికి డెఫినెట్ గా మాధురి గారు కూడా ఒక కారణం అంటారు అని ఆది అన్నారు, హైపర్ ఆది అన్నాడు, నేనల్లా. ఓపెన్ గా ఆయన అన్నది నేను రిపీట్ చేస్తున్నా. రియల్లీ వండర్ఫుల్ సార్, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై హిట్ టీవీ. పొలిటికల్ గా కానీ పర్సనల్ గా కానీ శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.